వెల్కమ్ టు జేఎన్ టీవీ తెలుగు న్యూస్. ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న 7గురిని గురువారం ఉదయం కేడిపేట చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో ఓ మహిళ ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 50 కేజీల గంజాయిని సిఐ రేవంతమ్మ, ఎస్ఐ రిషికేశ్వరరావు బృందం పట్టుకున్నారని అన్నారు. మన కేడిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ గారు రిషికేష్ గారు మరియు ఆయన టీం కూడా ఒక గుడ్ వర్క్ చేశారండి. ఒక 50 కిలోస్ ఆఫ్ గాంజా, ఒక 3 వెహికల్స్ అంటే 2 వీలర్స్ ప్లస్ ఒక కారుతో పాటు 7గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే మీకందరికీ తెలుసు, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారు ఐపీఎస్ మేరకు మనం ఈ గాంజా ఎరాడికేషన్ నిమిత్తం రెగ్యులర్ చెక్ పోస్టులు పెట్టి మనం చెకింగ్ చేస్తూ గాంజాని పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. అయితే వాటిలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ చెక్ పోస్ట్ మెయిన్ రోడ్స్ వదిలేసి ఎన్ రోడ్స్ తీసుకుంటున్నారు. ఆ ఎన్ రూట్స్ లోని అంటే ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్ఐ కేడిపేట గారు ఈరోజు ఎర్లీ అవర్స్ పల్లావూరు దగ్గర వెహికల్ చెకింగ్ ఆయనకు రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వెహికల్స్ అడ్వాన్స్ పైలట్ మరియు ఒక ఐకాన్ కారు, దాని వెనకాల కూడా రియర్ పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగి తన సిబ్బందితో పాటు వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 కేజీలు గాంజా ప్లస్ 3 వెహికల్స్, ఒక ఐకాన్ కారు ప్లస్ సెల్ ఫోన్స్ 7 సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ముద్దాయిల గురించి వచ్చేసరికి గంటిమల్ల రాజ్ కుమార్ A1 అండి. ఈయన 32 ఇయర్స్. యాక్చువల్ గా ఈయన నేటివ్ ఆఫ్ రాజబొమ్మంగి ఏజెన్సీయే, కానీ సెటిల్డ్ అట్ తుని సురవరం దగ్గర తుని అని చెప్పేసి విలేజ్ లో సెటిల్ అయ్యాడు. ఈయన మీద దరిదాపు 14 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో 6 కేసులు, ఈ కేసు కాకుండా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అలాగే ఒక 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఒక పోలీస్ అసాల్ట్ కేసు కూడా ఉంది. అలాగే కూడా ఉందన్నమాట అక్కడ తుని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. అలాగే వీనికి తమిళనాడుకు చెందిన అభినేష్ మునియప్పన్ అని చెప్పేసి ఉన్నాడు. ఆయన మీద కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విజయవాడ సిటీ లిమిట్స్ లో ఒక గాంజా కేసు ఉంది. ఆయనకి డెస్టినేషన్ ఆయనకి సర్కి ఇవ్వడానికి గాను ఈయన ప్లస్ ఈయన తాలూకా కిషోర్ అని, మెరిసా కిషోర్ అని చెప్పి వాళ్ళ వైఫ్ లావణ్య అని చెప్పి, అలాగే వాళ్ళిద్దరితో పాటు గంటిమల్ల లోగరాజు, పొన్నాడ ప్రవీణ్, విజయ్ కుమార్ వీళ్ళందరూ సహకారంతో ఏజెన్సీ నుంచి గాంజా పర్చేజ్ చేసి వీళ్ళు చేసింది చిత్రకొండ దగ్గర అండి, జుడుమాంబ అని ఒక విలేజ్ దగ్గర పర్చేజ్ చేసి అక్కడి జుడుమాంబ, చిత్రకొండ, దారకొండ, పెదవలస, రంపుల ఘాట్, ఎద్దు మామిడి మీదుగా కేడీపేట నుంచి రాజమండ్రి వెళ్ళడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి పల్లావూరు దగ్గర పట్టుకోవడం జరిగిందండి. ఈ మిగతా వాళ్ళ మీద కూడా చాలా మంది కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ మునియప్పన్ గురించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని, అలాగే కిషోర్ సంబంధించి ఆయన ఒక 2 NDPS కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి. మిగతా వాళ్ళ మీద అయితే ఎటువంటి కేసులు ఇచ్చేయలేదు, రిజిస్టర్ కాలేదు. అయితే ఇప్పుడు మనం సీజ్ చేసిన గాంజా సుమారుగా 40 గాంజా ప్లస్ ఈ కారు, ఈ ప్రాపర్టీ అంతా కూడా 40 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది.